సో లైసెన్స్ వచ్చే విధంగా మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి లైసెన్స్ వస్తే మనకు ఇవి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా వర్తిస్తాయి కాబట్టి మీరు ఈ డ్రైవింగ్ అన్నది మళ్ళీ మర్చిపోకుండా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా కూడా పర్ఫెక్ట్గా మీరు ఉండాలి. సేఫ్ డ్రైవింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో డ్రైవింగ్ రూల్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఒక సేఫ్ విధానంలో ఎక్కువ ర్యాష్ ఇవన్నీ చేయకుండా సేఫ్టీ మెయిన్ దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా మంచి డ్రైవర్స్గా ముందు ముందు ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఒకసారి మన డిఆర్డీ ఆఫీస్ వాళ్ళు మీరు వీళ్ళ లిస్ట్ అంతా బట్ లైసెన్స్ మరి ఏ విధంగా వీళ్ళకు ఫైనల్ లైసెన్స్ ఎప్పటి వరకు వస్తుంది? 25-30 days లో మీరు పర్మనెంట్ లైసెన్స్ కి ఎలిజిబుల్ అవుతారంటున్నారు. సో ఈ 1 month కూడా మీరు బయట అయినా ప్రాక్టీస్ మీరు చేస్తుండాలి. సో ఈ 1 month కూడా మీరు కొంచెం కష్టపడి డ్రైవింగ్ టచ్ పోకుండా ప్రాక్టీస్ చేసి పర్మనెంట్ లైసెన్స్ తెచ్చుకుంటే మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఇది పర్సూ చేయాలని కూడా నేను కోరుతున్నాను. ఇందాక మగ్గం అండ్ టైలరింగ్ వాళ్ళు కూడా మాట్లాడారు. సో టైలరింగ్ సంబంధించి డైరెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కొన్ని మెషిన్స్ ఇవ్వండి అని. అది కూడా వీ విల్ ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఆలోచించి అది కూడా ప్రొవైడ్ చేసే విధంగా